నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఆయుర్వేదంతో ఆసనంలో బాధల మాయం, డిజిటల్ పరికరాల్ని ఎలా చూస్తున్నారన్నది ముఖ్యమే. ప్రోస్టేట్ క్యాన్సర్ ను పట్టుకొండిలా, మద్యం తాగకున్నా కాలేయ జబ్బు, ఇంకా హెల్త్ టిప్. కొన్ని రకాల సమస్యలు ఎలా ఉంటాయంటే ముళ్ల మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. కాసింత ఉపశమనం కోసం తల్లడిల్లేలా చేస్తూ ఉంటాయి. మలద్వారం దగ్గర కనిపించే పైల్స్, ఫిస్టుల్లా, ఫిషర్స్ సమస్యలు అలాంటివే. బయటకు చెప్పుకోలేక, చికిత్స తీసుకోలేక మనలో చాలా మంది ఈ సమస్యల్ని మొదలుపెట్టుకుంటూ ఉంటారు. నిజానికి పైల్స్, ఫిస్టుల్లా, ఫిషర్స్ వంటి బాధలకు ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు, ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. మలద్వారం దగ్గర కనిపించే సమస్యలకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఇవి రెండూ మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నామా అన్నట్టుగా బాధిస్తుంటాయి. మలద్వారం చుట్టూ ఆసనంలో కనిపించే బాధలు అలాంటివే. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అలాంటివే. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, ఆహారపు అలవాట్లు గాడి తప్పినప్పుడు, కారం, మసాలాలు, చికెన్ వంటి వాటిని అతిగా తీసుకుంటున్నప్పుడు, తగినన్ని నీళ్లు తాగనప్పుడు, పొగ, మద్యం వంటి అలవాట్లు ఉన్నప్పుడు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్న పరిస్థితుల్లో ఆసనంలో సమస్యలు పుట్టుకొస్తుంటాయి. మలబద్ధకం ముదిరిపోయి ముందుగా పైల్స్, ఆపై ఫిషర్స్, ఫిస్టులా, పిలకలు వంటి సమస్యలు పురుడు పోసుకుంటాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ భాస్కర్ రావు గారు. సుశ్ర సంహితలో ఈ గుద సంబంధిత వ్యాధులలో గుద విదారణము, యానల్ డైలిటేషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చికిత్సా పద్ధతి ఉంది. ఆధునికంగా యానల్ డైలిటేషన్ టెక్నిక్ను ఇదివరకు కొయ్యల్ అంటే వుడెన్ యానల్ డైలేటార్స్ కానీ, మెటల్ యానల్ డైలేటార్స్తో తయారు చేసబడేటువంటి వాటిని ప్రతిరోజు డిఫరెంట్ సైజులలో స్మాల్, మీడియం, బిగ్ యానల్ డైలేటార్స్ను మనము లూబ్రికేట్ చేసి గుదంలోకి కొంత సమయం పెట్టేసి తీయడము, క్రమేణా సైజును పెంచడం ద్వారా ఏదైతే స్ట్రక్చర్ కానివ్వండి, స్టీనోసిస్ కానీ ఏదైతే జరిగిందో అది గ్రాడ్యువల్గా డైలేట్ చేయబడి దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యాధులు మంచి ఉపశమనం జరిగేది. నిజానికి ఆధునికంగా చూసిన, ఆయుర్వేద పరంగా చూసినటువంటి అన్ని రకములైనటువంటి యానోరెక్టల్ డిజార్డర్కు బేసిస్ ఏంటంటే స్ట్రక్చర్ ఆర్ స్టీనోజ్డ్ యానల్ కెనాల్. అంటే మలబద్ధకము ద్వారా యానల్ ఇన్ఫెక్షన్ క్రిప్ట్స్లో చేరి గుద సంబంధిత కండరాలలో, అంటే ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్ కండరాలలో ఫైబ్రోసిస్ మెకానిజం జరగడం చేత నార్మల్గా ఉండాల్సినటువంటి యానల్ కెనాల్ స్టీనోజ్డ్గా మారేసి మనకు ఇంటర్నల్ లోమొలలు కానీ, ఫిషర్ కానీ, రెక్టల్ పాలిప్స్ కానీ, లేదా ఇన్ఫెక్షన్ ముదిరిపోయి పెరియానల్ గడ్డలు పగిలి ఫిస్టులా వ్యాధులుగా రూపాంతరం చెందుతుంది. ఈ స్టీనోసిస్ వ్యాధిని మొట్టమొదటనే గుర్తించి గుద విదారణము, యానల్ డైలిటేషన్ ఆయుర్వేదిక్ పరంగా చేసినట్టయితే ఏదైతే పెక్టినేట్ బ్యాండ్స్ ద్వారా యానల్ స్టీనోసిస్ జరుగుతుందో ఆ పెక్టినేట్ బ్యాండ్స్ యొక్క రప్చరు జరిగిపోయి యానల్ కెనాల్ నార్మల్గా మారి తద్వారా అబ్నార్మల్గా రేజ్డ్గా ఉన్నటువంటి ఇంట్రారెక్టల్, ఇంట్రాల్యూమినల్ ప్రెషర్ సాధారణ స్థితిలోకి వచ్చి మనకు అంటే లోమొలల యొక్క రూపాంతరం కానివ్వండి, ఫిషర్ యొక్క రూపాంతరం కానీ మారకుండా మనకు అనేక రకములైనటువంటి మన వ్యాధులని, గుద సంబంధించినటువంటి వ్యాధులని నివారించవచ్చు. ఆసనంలో బాధలు మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. పైల్స్ ముదిరిపోయినప్పుడు మల విసర్జన అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. ఇక ఫిషర్స్, ఫిస్టులా, పిలకలు వంటి సమస్యలు ఉన్నప్పుడు ఆసనంలో తీవ్రమైన నొప్పి, దురద, మంట, రక్తస్రావం మొదలైన సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసనంలో బాధల నుంచి ఉపశమనం కోసం ఆహార విహారాలు, జీవనశైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
ముందుగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం పండ్లు, పండ్ల రసాల వంటి ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పీచు పదార్థాలు తప్పకుండా ఉండాలి. పెరుగు, మజ్జిగల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో కారం, మసాలాలు బాగా తగ్గించాలి. చికెన్, మటన్ వంటి వాటిని చాలా పరిమితంగా తీసుకోవడమే మేలు. కుర్చీకి అతుక్కుపై పనిచేయడం మంచిది కాదు. తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు లోను కాకుండా ఉండాలి. మనం ఇటీవల మేము యానోరెక్టల్ వ్యాధులైనటువంటి హెమరాయిడెక్టమీ కానివ్వండి, హెమరాయిడోపెక్సీ కానివ్వండి, లేజర్ థెరపీ కానివ్వండి, ఫిషరెక్టమీ కానివ్వండి, పాలిప్స్ రిమూవల్ అగ్నికర్మ కానివ్వండి, లేదంటే మాన్యువల్గా తీసేసినా కానీ, ఫిస్టులాటమీ, ఫిస్టులెక్టమీ, ఈ అన్ని రకాలైనటువంటి చికిత్సా పద్ధతులలో మొట్టమొదటగా యానల్ స్టీనోసిస్ కనుక ఉన్నట్టయితే దాదాపుగా ఒకసారి సింపుల్ డైలటేషన్ చేయడం జరుగుతుంది. సర్జరీ యొక్క అవసరం లేకుండా స్టీనోసిస్ను మనము ఇప్పుడు స్టీల్ యానల్ డైలేటార్స్, మీడియం, స్మాల్, బిగ్ యానల్ డైలేటర్స్ దొరుకుతున్నాయి. 3 రకాలు మేము అడ్వైజ్ చేస్తాం. వాటిని కొబ్బరి నూనెలో కానీ, నెయ్యిలో కానీ పూసుకొని ప్రతిరోజు పడుకునేటప్పుడు 5 to 10 minutes స్లోగా ఇన్సర్ట్ చేసుకోవడం ద్వారా ఈ స్ట్రక్చర్ ఫార్మేషన్ రాకుండా చేయొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ హెమరాయిడెక్టమీ లోపల ఈ మ్యూకోకుటినేస్ జంక్చర్ యొక్క ప్లేస్ తగ్గిపోయినప్పుడు మెకానికల్ స్ట్రక్చర్ వస్తుంది. అట్లాంటప్పుడు కూడా ఈ గుద విదారణము లేదా యానల్ డైలిటేషన్, మెకానికల్ ఈ డైలేటార్స్ ద్వారా మనము ఉపయుక్తంగా వాటిని యూస్ఫుల్గా చేసి మళ్ళీ వ్యాధులు తిరగతోడకుండా మనము ఈ పద్ధతి ద్వారా చెప్పబడింది. విశేషం ఏంటంటే యానల్ డైలిటేషన్ అనేటువంటి విధానము సుశ్రుత సంహిత లోపల 3000 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. సో అంటే ఈ అనాటమికల్ చేంజెస్ అనేటివి ఉన్నాయి. దీని ద్వారా డిఫరెంట్ రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి గుద సంబంధిత వ్యాధులు వస్తాయనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథము ఆయుర్వేదంలో ఉంది. కాబట్టే గుద విదారణము లేదా యానల్ డైలిటేషన్కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందండి. ఆసనంలో బాధలు తగ్గేందుకు పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి వీలుగా ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాల్ని చెబుతుంది. ఉసిరికాయ, తానికాయ కలిసిన త్రిఫలా చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే విరేచనం సాఫీగా జరుగుతుంది. ఆసనంలో బాధలు ఉపశమిస్తాయి. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నువ్వుల నూనెను తరచూ మొలలకు పట్టిస్తుంటే నొప్పి, మంట నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఫిస్టులాకు దారంతో చేసే చికిత్సను ఒక చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. మందు పూసి ఉన్న ఒక దారాన్ని ఫిస్టులా ముఖద్వారం నుంచి లోపలకు వెళ్లగలిగినంత మేరకు ప్రవేశపెట్టి శస్త్రచికిత్స చేస్తారు. ఆర్ష కుఠారస్, త్రిఫలా గుగ్గుళ్లు, అభయారిష్ట, దశమూలారిష్ట వంటి ఔషధాలను కొంతకాలం పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పైల్స్, ఫిస్టులా, ఫిషర్ వంటి బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శస్త్రకర్మ విధానం, ఆర్సోఛేదన, క్షారకర్మ సూత్ర విధానాలకు వెళ్లడం మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. పిల్లలతో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు వంటి డిజిటల్ పరికరాల వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారా? పరిమిత సమయాన్ని కేటాయించడం, వారి చేతి నుంచి పరికరాలు లాగేసుకోవడం వంటివి చేస్తున్నారా? ఇవి మంచి పద్ధతులే కావచ్చు, కానీ అంత సమర్థమైన పద్ధతులేవి కావని తాజా అధ్యయనం పేర్కొంటుంది. డిజిటల్ పరికరాలతో ఎంతసేపు గడిపారనే దానికన్నా వాటితో ఎలా గడుపుతున్నారు, వీటి వాడకం వ్యసనంగా మారిందా అనేవే కీలకమని అధ్యయనం సూచిస్తుంది. 10 నుంచి 14 మధ్య వయసులోని పిల్లలు డిజిటల్ పరికరాలకు అతుక్కుపోవడానికి, వారిలో ఆత్మహత్య ఆలోచనలు కలగడానికి పరికరాలతో గడిపే తీరుకు సంబంధం ఉంటున్నట్లు బయటపడింది. తల్లిదండ్రులకు ఇది మంచి విషయమేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డిజిటల్ పరికరాలు కనిపిస్తున్నాయి. పిల్లలు వీటిని రకరకాల పద్ధతుల్లో వాడుతున్నారు. విశ్రాంతి సమయాల్లో వినోదం కోసమే కాకుండా స్కూల్ వర్క్, చదువులకు వాడుకుంటున్నారు. రోజు డిజిటల్ పరికరాలు వాడే పిల్లల్లోనూ చాలా మందిలో మానసిక సమస్యలేవీ లేకపోవడం గమనార్హం. అందువల్ల వీటి వాడకం విషయంలో అందరినీ ఒకే ఘాటున కట్టలేమని పరిశోధకులు చెబుతున్నారు. అయితే డిజిటల్ పరికరాలను చూడడం వ్యసనంగా మారితే, అంటే నిద్ర, చదువులు,
సంబంధాలను దెబ్బతీస్తున్నా వీటి వాడకాన్ని ఆపలేకపోతే ఆత్మహత్య ఆలోచనలు, మానసిక జబ్బుల ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్లు తేలిందని వారు వివరిస్తున్నారు. చాలా మందిలో వీటి వాడకం వ్యసనంగా మారుతూ ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. 11 ఏండ్ల వయసు వచ్చేసరికే ముగ్గురిలో ఒకరికి ఇవి వ్యసనంగా మారుతూ ఉండడం గమనార్హం. ఇలాంటి వారిలో 14 ఏళ్లు వచ్చేసరికి ఆత్మహత్య ఆలోచనలు, తమకు తాము హాని చేసుకోవడం 2 రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తేలింది. వయసు పెరుగుతున్న కొద్దీ మూత్రగండాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మగవాళ్ళకి ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరగడంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అయితే మనసు మూలాల్లో ఎక్కడో ప్రోస్టేట్ క్యాన్సర్ గురించిన అనుమానము మెదులుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు 6 నెలలు ఏడాదికోసారి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పరీక్ష PSAను చేయించుకుంటే చాలు. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను చాలా ముందుగానే పసిగట్టొచ్చు. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను పట్టించే PSA పరీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ క్యాన్సర్ జీవితపు ఆఖరి మజిలీలో పురుషుల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటుంది. అయితే కొన్ని అనుమానిత లక్షణాలను గమనించటం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తున్నప్పుడు, మూత్ర విసర్జనలో మంట, మూత్ర విసర్జనకు చాలాసేపు పట్టడం, రాత్రి వేళల్లో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి రావటం, ధార తగ్గటం, మలి వయసులో ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథిలో అనారోగ్యాన్ని పట్టి చెప్పే అనుమానిత లక్షణాలు. ఇలాంటప్పుడు తరచూ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే పరీక్షను తరచూ చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో PSA శాతాన్ని బట్టి ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే గుర్తించి తగిన చికిత్సతో పాటు నివారణ చర్యలు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. కొవ్వుభూతం ఇప్పుడు మన ఒంట్లోని కీలకమైన అవయవాలను సైతం చుట్టబెడుతుంది. మనకు ప్రాణాధారమైన కాలేయం పైన కూడా ఇవాళ కొవ్వు పేరుకుపోతుంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోవడానికి మద్యపానం అనేది ఒక ప్రధాన కారణంగా ఉండేది. కానీ ఇవాళ మద్యంతో సంబంధం లేకుండానే ఇతరత్ర కారణాల మూలంగా కాలేయం మీద కొవ్వు పొరలు పొరలుగా తిష్ట వేసుకుంటుంది. ఈ పరిణామం కాలేయానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఏమంత మంచిది కాదు. వాడుకలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్గా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మద్యం అలవాటు లేకపోతే కాలేయం సురక్షితమని అనుకోవచ్చా? మద్యం తాగిన వాళ్ళకి లివర్ జబ్బు రాదు అని. ఆల్కహాల్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మీరు వినే ఉంటారు. అది చాలా సర్వసాధారణం ఇండియాలో. దానికి ఇప్పుడు కొత్త పేరు MSALD అని చెప్పారు, మార్చారు రీసెంట్గా. అది కూడా ఒక కారణం అండి. ఇవి కాకుండా ఇంకా హెపటైటిస్ B, హెపటైటిస్ C, ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజెస్ అనేవి కూడా లివర్ జబ్బులండి. మద్యం కాకుండా లివర్ను పాడు చేసే అలవాట్లేంటి? ఇండియాలో అయితే మాత్రం మీరు చూసే ఉంటారు, ఎక్కువ మంది ఓవర్ వెయిట్గా ఉండి జంక్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. అంటే ఎక్కువగా యాక్టివ్గా లేకుండా మన జాబ్ రీత్యా ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చొని వెరీ లెస్ ఫిజికల్ యాక్టివిటీ ఉండే వాళ్ళకి ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ డెవలప్ అవ్వడానికి. లివర్ దెబ్బ తినటానికి షుగర్, BP, కొలెస్ట్రాల్కు ఏమైనా సంబంధం ఉందా? BP, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాము. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఒక 5 ఫీచర్స్ ఉంటాయండి. ఒకటి ఓవర్ వెయిట్. మన బాడీ మాస్ ఇండెక్స్ 23 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అని, 25 కన్నా ఎక్కువ ఉంటే ఒబిసిటీ అని ఇండియన్ పాపులేషన్లో క్లాస్ చేస్తాము. అది ఒక రిస్క్ ఫ్యాక్టరు. కొలెస్ట్రాల్లో కూడా ట్రైగ్లిజరైడ్స్, ఫాస్టింగ్ ట్రైగ్లిజరైడ్స్ కానీ 150 mg/dL కన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే HDL 40 కన్నా తక్కువ ఉన్నా, ఆ 2 కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. మూడోది BP అండి. ఇట్స్ క్వైట్ ఇంపార్టెంట్. 135/85 కన్నా ఎక్కువ BP ఉంటే అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. మళ్ళీ షుగర్కి వచ్చేటప్పటికి మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 కన్నా ఎక్కువ ఉంది అంటే అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్ అని కాంపోనెంట్స్.
ఇందులో కానీ 3 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఫ్యాటీ లివర్ అండి. సన్నగా ఉన్న వాళ్ళలోనూ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తోంది? కొంతమంది చూడటానికి చాలా సన్నగా ఉంటారు, ఆ కండలు ఉండవు, బట్ పొట్ట మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది. వీళ్ళల్లో ఇలాంటి పేషెంట్ నేను చూసుకున్నప్పుడు నేను ఆలోచించేవి 3. వాట్స్ దేర్ జాబ్, ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, రెండోది డయట్ ఏం తింటున్నారు, ఆ డీటెయిల్డ్ డైటరీ హిస్టరీ తీసుకుంటామండి. థర్డ్ది ఏంటి అంటే వెరీ రేర్లీ దే కెన్ హ్యావ్ ఒక అండర్లైన్ జెనెటిక్ కండిషన్ ఉందండి, PNPLA3 అని. ఇది మన ఇండియాలో ఎక్కువ అండి వెస్ట్రన్ పాపులేషన్తో కంపేర్ చేస్తే. ఇవి ఆలోచిస్తామన్నమాట. వీటి గురించి ఆ పేషెంట్ కనిపించినప్పుడు మనకి ఇవి ఏమైనా ఉన్నాయా, ఇది ఎలా డీల్ చేయాలనేది చూస్తాం. పైకి లక్షణాలు కనిపించకుండానే కాలేయం దెబ్బతింటుందా? లివర్ జబ్బు మెయిన్ దీన్ని సైలెంట్ డిసీజ్ అంటారు. ఎందుకు అంటే మీకు లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎక్కువ ఉన్నా సరే చాలామంది పేషెంట్స్లో అసలు లివర్ ప్రాబ్లం ఉందని వాళ్ళకి తెలియదు. అది పరీక్షలు చేసుకున్నప్పుడు మాత్రమే బయటపడుతుంది. ఏమి సిమ్టమ్స్ ఉండవండి. లేట్ స్టేజెస్లో లివర్ మొత్తం ఫెయిల్ అయితే కానీ కడుపులో నీళ్లు రావటం, కాళ్ళకి వాపు రావటం, పచ్చకామర్లు రావటం, కండ కరిగిపోవటము, కన్ఫ్యూజన్ రావటం అనేది బాగా లేట్ స్టేజెస్. ఎర్లీ స్టేజెస్లో అసలు ఏమీ ఉండవండి. చాలా అరుదుగా కొంతమంది పేషెంట్స్ మాత్రం ఫ్యాటీ లివర్ ఉన్నోళ్ళు రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామెన్ కొంచెం వేగ్గా పెయిన్ ఉందంటారు, కానీ ఇంకేమీ లక్షణాలు ఉండవండి. SGPT, SGOT ఎంజైముల మోతాదులు పెరిగితే భయపడాలా? SGPT, SGOT అనేవి 2 లివర్ బ్లడ్ టెస్ట్లు అండి. అవి నార్మల్ లెవెల్లో ఉండాలి. ఒకవేళ కొంచెం పెరిగినాయి అంటే డాక్టర్ ముందు ఆలోచించేది ఏంటంటే ఇవి ఎందుకు పెరిగినాయి, వీటి వెనకాల కారణం ఏంటి, వాట్ కెన్ వీ డూ అబౌట్ దెమ్. సో అవి కొంచెమే పెరిగినాయే కదా అని దాన్ని ఏమీ టెస్టులు చేయకుండా లివర్ స్పెషలిస్ట్ చూడకుండా ఉండడం మంచిది కాదండి. అవి ఎందుకు పెరిగినాయి, వాటిని ఏం చేస్తే మనం తగ్గుతాయి, దానివల్ల ఏమన్నా ఇప్పటివరకు ఉన్న లివర్ పైన డ్యామేజ్ ఏమన్నా ఉందా, ఆ 3 కనుక్కోవాలండి. మద్యం తాగని వాళ్ళు ఎప్పుడు కాలేయ పరీక్షలు చేయించుకోవాలి? మద్యం తాగని వాళ్ళు అంటే మనం ఈ మధ్య రోజుల్లో ఎక్కువ మంది కార్పొరేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఇయర్కి ఒకసారి వెల్నెస్ చెక్లు వాళ్ళ కార్పొరేట్ జాబ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. లేదంటే మనమంతటా మనమే న్యూ ఇయర్ తర్వాత హెల్త్ చెకప్ చేయించుకుంటామని ఈ రోజుల్లో చూసుకుంటున్నాం. అలాంటి వాళ్ళు లివర్ బ్లడ్ టెస్ట్లు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హెల్త్ చెకప్ ఉంటుందండి. అది చేయించుకున్నాం అనుకోండి, దాంట్లో ఏమన్నా లివర్ బ్లడ్ టెస్ట్లు తేడాగా ఉన్నాయా, లివర్ హెల్త్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఈ సెక్టర్లో పనిచేయని వాళ్ళు, మామూలు వాళ్ళు, వయసు 30 ఏళ్ల తర్వాత ఉన్న వాళ్ళు, సంవత్సరానికి ఒకసారి ఫుల్ హెల్త్ చెక్ చేయించుకున్నా, లేకపోతే లివరు, కిడ్నీ బ్లడ్ టెస్టు, ఫుల్ బ్లడ్ కౌంటు ఎక్కడైనా ఇంటి దగ్గర ఉన్న ల్యాబొరేటరీలో చేయించుకొని ఒకవేళ అవి తేడాగా ఉంటే మాత్రం లివర్ స్పెషలిస్ట్ని చూడటం మంచిదండి. కాలేయ జబ్బు పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? కాలేయ జబ్బులో స్టేజెస్ ఉంటాయండి. ఫైబ్రోసిస్, లేట్ స్టేజ్ సిర్రోసిస్ అంటామండి. ఈ సిర్రోసిస్ కానీ వచ్చింది అంటే ఇట్స్ వెరీ రేర్ దాన్ని బాగుపరచడం అనేది. బట్ ఫైబ్రోసిస్ ఎర్లీ స్టేజ్లో ఉంటే మాత్రం కారణం ఏంటో తెలిసి ఆ కారణానికి ట్రీట్మెంట్ కానీ తీసుకున్నామంటే ఆ ఫైబ్రోసిస్ అనేది తగ్గుద్దండి. సో ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మద్యం తాగే వాళ్ళు మాత్రం ఆల్కహాల్ కంప్లీట్గా నిలిపేశారు అంటే లివర్ విల్ రిపేర్ ఇట్ సెల్ఫ్. అదే హెపటైటిస్ బి జబ్బు ఉన్న వాళ్ళు హెపటైటిస్ బి మందు లైఫ్ లాంగ్ తీసుకుంటున్నారు అంటే ఆ ఫైబ్రోసిస్ ఇంప్రూవ్ అవుద్ది. ఫ్యాటీ లివర్ మద్యం తాగని వాళ్ళు మాత్రం ఎక్సర్సైజు, డైటరీ చేంజెస్, మందులు లివర్ స్పెషలిస్ట్ ఇచ్చేవి తీసుకుంటే ఫైబ్రోసిస్ డెఫినెట్గా తగ్గుద్దండి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? క్యాలరీస్ తగ్గించాలండి. వీ హ్యావ్ టు ఈట్ లెస్ దాన్ వాట్ వీ బర్న్. మనం ఇండియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మనము ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం. రెండోది ద టైప్ ఆఫ్ క్యాలరీస్ ఆల్సో, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం, స్నాకింగ్ అనేది కూడా ఎక్కువ ఉందండి. రెండోది సుక్రోసు, ఫ్రక్టోస్ ఉన్న సిరప్స్, బెవరేజెస్, కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా ఎక్కువ తీసుకున్నాం. దీస్ ఆర్ ఆల్ లైక్ అన్హెల్దీ డయట్. సో ఇది అన్నీ కట్ చేసి క్యాలరీ డెఫిసిట్ ఉంటే అది ఒకటి. రెండోది ఎక్సర్సైజ్ అండి.
అట్లీస్ట్ 150 minutes a week వీ రికమెండ్ ఎక్సర్సైజ్. కొంతమంది మేము మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాం సార్ మా ఫ్రెండ్స్తో, ఇంటి దగ్గర కింద వాళ్ళతో, అపార్ట్మెంట్ బ్లాక్లో ఉన్న వాళ్ళతో, బట్ వీఆర్ స్టిల్ నాట్ లూజింగ్ వెయిట్ అని అంటారు. అది కూడా వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ చేయాలండి. బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటి అంటే మనం నడిచే పక్కనున్న వ్యక్తితో మాట్లాడాలి అంటే కొంచెం స్ట్రగుల్ అవ్వాలి, అంత స్పీడ్గా నడవాలి, అది బ్రిస్క్ వాకింగ్. ఈ రెండు కాకుండా మద్యం అనేది తీసుకోకూడదు. ఆబ్వియస్గా కొంతమంది ఆల్కహాల్ తాగుతుంటారు, వాళ్ళు బాగా రెడ్యూస్ చేసి రికమెండెడ్ లిమిట్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు రికమెండెడ్ లిమిట్స్లో మాత్రమే మద్యం బాగా తగ్గించేసేయాలి, లేకపోతే కంప్లీట్గా ఆపేసేయాలి. కాలేయంపై కొవ్వు పేరుకుపోవడం అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఆహారపు అలవాట్లను చక్కదిద్దుకొని జీవనశైలిని గాడిలో పెట్టుకుంటే ఫ్యాటీ లివర్ సమస్యను మనం చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నిత్యం ఒక చెంచాడు అవిసె గింజల నూనెను పాలల్లో వేసుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.